సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సర్పంచులు పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, సర్పంచులు గ్రామాభివృద్ధి కోసం స్వంత నిధులతో పనులు చేశారని తెలిపారు. చేసిన పనులకు ప్రభుత్వం నుండి డబ్బులు రాక ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు లేఖలో సీఎంకు గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 50 రోజులు కావస్తుందన్న ఆయన గ్రామాభివృద్ధి కోసం సర్పంచులు చేసిన పనులకు పెండింగ్ బిల్లులపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో స్థానిక సంస్థల ప్రతినిధులు సర్పంచులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులతో మానసిక క్షోభకు గురవుతున్నట్లు తెలిపారు. సర్పంచుల సమస్యను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారు చేసిన పనులకు సంబంధించి 1,850 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు బండి సంజయ్.